ఇప్పుడు మనం రెయిన్బో డ్రా చేయాలి కదండి. రెయిన్బో రావడానికి మనకి ఏంటి, హాఫ్ కర్వ్స్ లాగా ఉండాలి. సో హాఫ్ కర్వ్స్ వచ్చే ముందు మనం ఫుల్ సర్కిల్ తీసుకుందాం. సర్కిల్లో మనకి హాఫ్ రావడానికి చేయాలన్నమాట. ఫస్ట్ మనం సర్కిల్ తీసుకోవడానికి ఏం చేద్దాం, ఫస్ట్ ఫ్లాగ్ అనేది క్లిక్ చేసుకోవాలి. కాబట్టి వెన్ ఫ్లాగ్ ఈజ్ క్లిక్డ్ అనేది కోడ్ పెట్టేసుకుందాము. తర్వాత మన క్యాట్ యొక్క పొజిషన్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి. దానికోసం గో టు ఎక్స్ అండ్ వై పొజిషన్స్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓకే, అండ్ మన సర్కిల్ డ్రా చేసుకుంటాం కదా, ఇక్కడ దాని యొక్క పాయింట్ ఇన్ డైరెక్షన్ 0 పెడితే మనకి ప్రాపర్గా సర్కిల్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను రిపిటేషన్ 18 టైమ్స్ రిపీట్ చేస్తూ అందులో కొన్ని స్టెప్స్ మూవ్ అయ్యేలాగా మనం పెట్టుకుంటున్నాం. అండ్ టర్నింగ్ సమ్ డిగ్రీస్, ఇక్కడ నేను 10 డిగ్రీస్ తీసుకుంటున్నాను. ఇక్కడ మూవింగ్ స్టెప్స్ అనేది 10 స్టెప్స్ కాకుండా ఒక వేరియబుల్ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది వేరియబుల్ క్రియేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మనం రెయిన్బో రావాలి అంటే 7 టైమ్స్ ఈ సర్కిల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాని యొక్క లెంత్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. సో దానికి ఒక లెంత్ అనేది సెట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మూవింగ్ అకార్డింగ్ టు స్టెప్స్, లెంత్ ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని. ఇక్కడ నేను సెట్ లెంత్ సైజ్ అనేది తీసేసుకుంటున్నాను. లెంత్ సైజ్ అనేది మనం 30గా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఒక సర్కిల్ అనేది డ్రా చేయవచ్చు. అయితే మనం ఇక్కడ సర్కిల్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనకి పెన్ డౌన్ అనేది పెట్టుకోవాలండి. పెన్ డౌన్ అంటే మనకి పెన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి కలర్స్ కావాలి కదా, సో సెట్ పెన్ కలర్. ఈ పెన్ కలర్ అనేది మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ కలర్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, అలా పెన్ కలర్ అనేది సెట్ చేసుకుంటాం. అండ్ పెన్ యొక్క సైజు, ఇక్కడ సెట్ పెన్ సైజ్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి మన పెన్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ప్రతిసారి మన లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి కాబట్టి చేంజింగ్ల లెంత్ డిక్రీజ్ అవుతూ ఉండాలి లెంత్ అనేది. సో -1 పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇలా పెట్టుకుంటే మనకు సింగిల్ కర్వ్ మాత్రమే వస్తుంది. అయితే మనకి ఈ కర్వ్ అనేది డౌన్ సైడ్లో డ్రాయింగ్ చేయకూడదు. కాబట్టి మనం ఇక్కడ ఈ పెన్ డౌన్ ఉంది కదండి, ఈ పెన్ డౌన్ తీసేసి ఇక్కడ పెన్ అప్ అనేది పెట్టుకుందాం. అప్పుడు డౌన్ సైడ్ మనకి డ్రాయింగ్ అనేది కనిపించేదన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మనం ట్రై చేస్తే, పాతది కూడా మనకు కనిపిస్తుంది కదా, పాతది రిమూవ్ అవ్వడం కోసం మనం ఎరేజ్ అవ్వాలని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మీరు చూసారంటే సింగిల్ కర్వ్ వచ్చింది కదండి. ఇప్పుడు మనకి ఏంది, రెయిన్బో అంటే 7 కలర్స్ ఉంటాయి. సో మనకి ఇది 7 టైమ్స్ రిపీట్ అవ్వాలన్నమాట. సో నేను ఇందులో రిపిటేషన్ పెట్టేసి ఇక్కడ ఈ 2 బ్లాక్స్ని కూడా మనకి 7 టైమ్స్ రిపీట్ అవ్వాలి. కాబట్టి నేను రిపీటింగ్ 7 టైమ్స్ పెట్టుకో. అండ్ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి కదా. సో మనకి చేంజ్ ద పెన్ కలర్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి మన కోడ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. మనకి రెయిన్బో లాగా 7 కలర్స్ అనేటివి వస్తున్నాయి. ఇప్పుడు నీకు విడ్త్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలనుకోండి, ఇప్పుడు నాకు పెన్ సైజ్ ఉంది కదండి, దీని 5 బదులు నేను 10 పెట్టుకుంటున్నప్పుడు విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇలా మనము డిఫరెంట్ కలర్స్తోని రెయిన్బో అనేది చేసుకోవచ్చు. అండ్ మొత్తం రెయిన్బో డ్రా చేసిన తర్వాత నాకు క్యాట్ అనేది కనిపించకూడదు అనుకుంటే మనం హైడ్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని క్యాట్ కనబడకుండా చేసుకోవచ్చు. If you like this video, please like, share and subscribe my channel. Thank you. This is the proper output.